కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో వచ్చినటువంటి న్యూ సిలబస్లోని పోయం ఓడ్ టు ది వెస్ట్ విండ్. దీన్ని రాసినటువంటి పోయిట్ వచ్చేసి పర్సీ బెషే షెల్లీ. సో ఫస్ట్ మనం అబౌట్ ది పోయిట్ గురించి చూసుకుందాం. Percy Bysshe Shelley was one of the famous English romantic poets from the early 19th century. So 19th century ఉన్న poets లో ఈయన one of the famous romantic poets. He was born on 4th August 1792 in England into a wealthy land owning family. సో మంచి ల్యాండ్ దళారులు అంటారు కదా, ల్యాండ్ ఉన్న వాళ్ళు ఓనర్స్. సో అలాంటి ఒక రిచ్ ఫ్యామిలీలోనే పుట్టినటువంటి పర్సన్. ఎప్పుడు అంటే 4th August 1792 ఇంగ్లాండ్ లో. He was బిలీవ్డ్ యాజ్ ఎ ఫిలాసఫర్ ఫస్ట్ అండ్ పోయెట్ సెకండ్. సో ఆయన ఎప్పుడు కూడా ఫస్ట్ ఫిలాసఫర్ గానే అనుకుంటారు, తర్వాతే పోయెట్ అంటారు. ఫిలాసఫర్ అంటే నథింగ్ బట్ ఒక తత్వవేత్త, అంటే జీవితానికి సంబంధించినటువంటి అభిప్రాయాలు ఆలోచనల గురించి మాట్లాడే వాళ్ళని ఫిలాసఫర్స్ అంటూ ఉంటారు. సో హీ ఈస్ ఏ ఫిలాసఫర్ ఫస్ట్ అండ్ పోయెట్ సెకండ్. హీ వాస్ ఎ గ్రేట్ హ్యుమానిటేరియన్ అండ్ వాంటెడ్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ ఫర్ ఎవ్రీవన్. సో ఆయన ఎప్పుడూ కూడా డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ కావాలి అని ఫీల్ అవుతుంటాడు. అంటే హ్యూమన్స్, మనుషులందరూ కూడా సమానమే, అందరికీ కూడా స్వేచ్ఛ ఉండాలి, అందరికీ డిగ్నిటీ ఉండాలి అనేసి చెప్తూ ఉంటాడు. షెల్లీస్ బెస్ట్ నోన్ వర్క్స్ ఇంక్లూడ్, సో ఆయన ఫేమస్ వర్క్స్ వచ్చేసి ఓస్మాండియస్ 1818, ఓ టు ద వెస్ట్ విండ్ దీనిని 1819లో రాశారు, టు ఏ స్కైలార్క్ 1820లో రాశారు దీన్ని, ద పొలిటికల్ బల్లాడ్, ద మాస్క్ ఆఫ్ అనార్కీ, ఇవి రెండు కూడా 1819లో రాసినటువంటివి. సో ఇవి వచ్చేసి ఆయన ఫేమస్ వర్క్స్. అండ్ హీ డైడ్ ఇన్ ఏ బోట్ యాక్సిడెంట్ అట్ ది ఏజ్ ఆఫ్ 30 in 1822. 30 years అంటే చాలా చిన్న ఏజ్ లోనే బోట్ యాక్సిడెంట్ వల్ల ఆయన 1822లో చనిపోయారంట. సో ఇది వచ్చేసి మన షెల్లీ గురించి. అండ్ నెక్స్ట్ ఇంకా థీమ్ లోకి వెళ్తే పర్సీ బైషే షెల్లీస్ Ode to the West Wind is one of the greatest poems of the romantic age. సో ఆయన రాసినటువంటి పోయమ్స్ లో Ode to the West Wind అనేది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పోయమ్స్ ఆఫ్ రొమాంటిక్ ఏజ్ అంట. ఇట్ ఈస్ ఎ నేచర్ పోయం ఫర్ ఇన్స్పిరేషన్ అండ్ చేంజ్. సో ఈ పోయంలో నేచర్ గురించి ఎక్కువగా ఉంటుంది, అంటే ఇన్స్పిరేషన్ అండ్ చేంజ్ ని తీసుకొచ్చేలాగా ఉంటుంది. ఇన్ దిస్ పోయం షెల్లీ అడ్రసెస్ ద వెస్ట్ విండ్ యాజ్ పవర్ఫుల్ లివింగ్ స్పిరిట్ దట్ క్యాన్ డిస్ట్రాయ్ వాట్ ఈస్ ఓల్డ్ అండ్ క్రియేట్ వాట్ ఈస్ న్యూ. సో ఈ పోయంలో షెల్లీ ఏమని చెప్తున్నారంటే వెస్ట్ విండ్ అనేది చాలా పవర్ఫుల్ అంట. అంతేకాదు ఇది దేన్నైనా డిస్ట్రాయ్ చేస్తుందంటే, పాతదాన్ని డిస్ట్రాయ్ చేసి కొత్తదాన్ని మళ్ళీ క్రియేట్ చేస్తుందంట. త్రూ ది పోయం హీ ఎక్స్ప్రెసెస్ హిస్ అడ్మిరేషన్ ఫర్ నేచర్స్ పవర్, హిస్ సారో ఫర్ హ్యూమన్ సఫరింగ్ అండ్ హిస్ హోప్ ఫర్ ద రిన్యూవల్ బోత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ ద వరల్డ్. సో ఈ పోయంలో ఆయన నేచర్ యొక్క పవర్ ని అడ్మైర్ చేస్తున్నాడు, అలాగే హ్యూమన్ సఫరింగ్, ఓకే, మనుషుల యొక్క బాధ గురించి కూడా చెప్తున్నాడు. రెన్యూవల్ ఫర్ బోత్ అంటే మనుషులకి అలాగే ఆయనకి ప్రపంచానికి అందరూ కూడా ఉన్నటువంటి హోప్, వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం గురించి చెప్తున్నాడు. ఎవ్రీ ఎండ్ క్యాన్ లీడ్ టు ఏ న్యూ బిగినింగ్, ప్రతి దాని అంతము ఒక కొత్త అధ్యాయం మొదలవడానికే అవుతుంది అనేసి ఆయన చెప్తున్నాడు. అంతే కదా, ఒకటి ముగిస్తేనే ఇంకొకటి ప్రారంభం అవుతుంది, ఒకదాని ఎండే ఒకదానికి స్టార్టింగ్ ఆర్ బిగినింగ్ అవుతుంది, ఒకటి పోతేనే ఇంకొకటి వస్తుంది, అంటే ఒకటి పోతే దాంతో అంతం కాదు, ఇంకొకటి కొత్తగా రాబోతుంది అని చెప్తున్నారు. ఇక సమ్మరీలోకి చూస్తే షెల్లీ వాస్ ఏ రెబిలియస్ పోయెట్. సో అంటే ఆయన ఎక్కువగా ఫైట్ చేస్తాడు, మానవ హక్కులు, అందరికీ న్యాయము అది అని చెప్పే టైప్ అన్నమాట. అలాంటి పోయెట్ ఈయన. హీ గ్రేట్లీ లవ్డ్ లిబర్టీ అండ్ వాంటెడ్ ఆల్ మ్యాన్ కైండ్ టు బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బాండేజెస్. సో ఆయన ఎప్పుడు లిబర్టీ అంటే ఫ్రీడమ్ కావాలి అనుకునేవాడు. ఆయనతో పాటు ఆయనతో ఉన్న అందరికీ కూడా ఫ్రీడమ్ కావాలి, అన్ని బాండ్స్ నుంచి ఫ్రీడమ్ కావాలి అని అంటారు. ఇన్ దిస్ పోయం షెల్లీ డిస్క్రైబ్స్ ద డిస్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది నేచర్ బై వెస్ట్ విండ్. సో ఈ పోయంలో నేచర్ యొక్క డిస్ట్రక్షన్ అలాగే కన్స్ట్రక్షన్ రెండు వెస్ట్ విండ్ చేస్తుందంట, దాని గురించి చెప్తున్నారు. ద పోయం బిగిన్స్ విత్ ద పోయెట్ అపీలింగ్ టు ద వైల్డ్ వెస్ట్ విండ్ యాజ్ ఇట్ కనెక్ట్స్ ఎర్త్, స్కై అండ్ సీ. సో ఎర్త్ అంటే భూమి, స్కై ఆకాశం, సీ సముద్రం, ఈ మూడింటిని కూడా కనెక్ట్ చేస్తూ ఉంటుందంట ఈ పోయంలో వెస్ట్ విండ్. ఇక పోయంలోకి వెళ్తే షెల్లీ డిస్క్రైబ్స్ ద వెస్ట్ విండ్ బ్లోయింగ్ త్రూ ద ఫారెస్ట్ అండ్ ల్యాండ్ డ్యూరింగ్ ఆటమ్.
ఓకే. ఆటమ్ సీజన్ లో వెస్ట్ విండ్ ఏం చేస్తుంది, అది బ్లో అవుతుంటుంది అంతే కదా, గాలులు గట్టిగా వీస్తూ ఉంటాయి కదా. ఫస్ట్ భూమి గురించి చెప్తున్నారు, ఇందాక ఏమన్నాం మనం, ఎర్త్, స్కై, సీ అని మూడు అనుకున్నాం కదా. సో ఫస్ట్ ఎర్త్ గురించి చెప్తున్నారు. సో ఫస్ట్ ఆయన ఎర్త్ గురించి చెప్తూ ఏమంటున్నాడంటే, ఇది ఫస్ట్ ఫారెస్ట్ దారిలో చాలా ఫాస్ట్ గా బ్లో అవుతుందంట. ఏ సీజన్ లో అంటే ఆటమ్ సీజ్ లో. ఓకే, ఆటమ్ సీజన్ లో అది చాలా స్పీడ్ గా ఫ్లో అవుతూ ఉందంట. అంటే ఎప్పుడు ఈ సీజన్ లో ఏం జరుగుతుంది అంటే, ఆకులు అన్ని కూడా కలర్లు చేంజ్ అయిపోయి ఎండిపోయి వాడిపోయి ఉంటాయి చూసారా, ఆకు రాలిపోయే సీజన్ అంటూ ఉంటారు. ఆ సీజన్ ని ఆటమ్ సీజన్ అంటారు. సో ఆ టైంలో అది వచ్చి దాని గాలితో ఇట్ డ్రైవ్స్ అవే ద డెడ్ లీవ్స్. సో ఎండిపోయిన ఆకులన్నింటినీ కూడా మొత్తం డ్రైవ్ చేసేస్తుందంట, అన్ని అక్కడ నుంచి కొట్టుకుపోయేలా చేస్తుంది. లైక్ గోస్ అండ్ స్ప్రెడ్ ద సీడ్స్ దట్ విల్ లై ఇన్ ద సాయిల్ అంటిల్ స్ప్రింగ్ రిటర్న్. సో అంటే ఏం చేస్తుంది, ఆ వాడిపోయిన చనిపోయిన ఆకులన్నింటి నుంచి అక్కడి నుంచి పంపించేస్తుందంట దాని శక్తితో, దాని బ్లో పవర్ తోని. ఎలా అంటే ఇప్పుడు దయ్యాలని తరిమేస్తారు కదా, అలా ఈ చనిపోయిన ఆకుల్ని కూడా తరిమేస్తుందంట. తరిమేసిన తర్వాత ఏమవుతుంది, సీడ్స్ అంటే కొత్త విత్తనాలన్నీ కూడా ఇలా స్ప్రెడ్ చేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేస్తుంది భూమి మీద. అలా స్ప్రెడ్ చేసేసరికి ఏమవుతుంది, స్ప్రింగ్ సీజన్ వచ్చిన తర్వాత కొత్త మొక్కలు అనేవి మళ్ళీ వస్తాయి. సో అది చనిపోయిన పాత ఆకులన్నింటినీ తరిమి కొట్టేసి కొత్త సీడ్స్ ని మళ్ళీ ల్యాండ్ అంతా స్ప్రెడ్ చేసేసరికి కొత్త మొక్కలు అనేవి వస్తాయి. సో మనం ఏమనుకుంటాం, ఈ ఆకులన్నింటినీ చంపేస్తుంది అనుకుంటాం, కానీ అక్కడ చంపేస్తుందే కనబడుతుంది, కానీ అది మళ్ళీ కొత్త సీడ్స్ కి ప్రాణం పోస్తుంది అని మనకు తర్వాత తెలుస్తుంది. Thus the poet labels the wild wind as a destroyer as well as a preserver because it kills the old but also prepares a new life. సో ఇక్కడ అర్థమైంది కదా, దీన్ని అందుకే డిస్ట్రాయర్ అన్నారు, అలాగే ప్రిజర్వర్ అన్నారు. ఎందుకంటే ఓల్డ్ దాన్ని కిల్ చేస్తుంది, న్యూ దానికి లైఫ్ ని ఇస్తుంది. దిస్ షోస్ ద నేచురల్ సైకిల్ ఆఫ్ డెత్ అండ్ రీబర్త్. సో దీని వల్ల మనకి ఏమవుతుందో, ఒక నేచురల్ సైకిల్, చావు పుట్టుక గురించి ఎలా ఉంటుందో మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ల్యాండ్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటి, ల్యాండ్ తర్వాత స్కై కదా. ద వెస్ట్ విండ్ నాట్ ఓన్లీ మూవింగ్ అక్రాస్ ద ల్యాండ్ బట్ ఆల్సో త్రూ ద స్కై. అక్కడ నుంచి అది స్కైకి వస్తుంది. షెల్లీ ఎన్విషన్స్ ద విండ్స్ పవర్ ఇన్ ద స్కై. సో దాని పవర్ ని స్కైలో చూస్తే అది ఏం చేస్తుంది అంటే, రూలింగ్ ద క్లౌడ్స్, ద స్టార్మ్ అండ్ ద వెదర్. సో అది మొత్తం తన అధికారాన్ని, తనకున్నటువంటి సామర్థ్యాన్ని ఆకాశంలో చూపించేసరికి క్లౌడ్స్, ఆకాశంలో ఉన్న క్లౌడ్స్ ఉంటాయి కదా, మేఘాలన్నీ కూడా ఆకులు ఎలా అయితే చెల్లా చెదురుగా పోయాయో అవి కూడా మొత్తం ఎక్కడెక్కడికో విస్తరించుకొని పోయాయి. ద వెస్ట్ విండ్ డ్రైవ్స్ ద క్లౌడ్స్ ఇన్ ద స్కై లైక్ డెడ్ లీవ్స్ బ్రింగింగ్ రెయిన్, ఫైర్ అండ్ లైటింగ్. సో అంతే, ఇంకేముంది, ఈ ఆకులను తరిమేసినట్టే మేఘాలను కూడా తరిమేసింది. కానీ అక్కడేం జరిగింది, ఆకులను తరిమేసిన తర్వాత కొత్త విత్తనాలు అనేవి మొలిచి కొత్త చెట్లు వచ్చాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇట్ బ్రింగ్స్ రెయిన్, ఫైర్ అండ్ లైటింగ్. సో మన కొత్త చిగురులు వచ్చేలాంటి ఆ రెయిన్, ఫైర్ అండ్ లైటింగ్ ని వస్తుందన్నమాట. సో అక్కడ క్లౌడ్స్ అన్నింటినీ చెల్లా చెదురు చేసింది దేనికోసం, మనకు మళ్ళీ వర్షాన్ని తెప్పించడం కోసం. ద స్కై బికమ్స్ ఎ వాస్ట్ స్టార్మ్ ఇన్ డార్క్ క్లౌడ్స్ అండ్ స్టార్మ్, బట్ ద స్టార్మ్ ఆల్సో క్యారీస్ ద సీడ్స్ ఆఫ్ రిన్యూవల్, ద రెయిన్ దట్ విల్ నరిష్ ఫ్యూచర్ లైఫ్. సో మనకి ఏమనిపిస్తుంది, ఒక శవాల కుప్ప ఎలా ఉంటుందో అంత శ్మశాన వాటికలో, అలా మనకు ఆకాశం అంతా చెల్లా చెదురుగా పడిపోయినటువంటి క్లౌడ్స్ లాగా కనిపిస్తాయి. కానీ అవన్నింటి తర్వాత ఏమవుతుంది, రెయిన్ అనేది వస్తుంది, ఫ్యూచర్ లైఫ్, కొత్తగా రెన్యువల్ అనేది జరుగుతుంది. హెన్స్ ప్రిపేరింగ్ ద హెవెన్స్ ఫర్ ఎ న్యూ డాన్. అంతే, ఏముంది, తెల్లారి ఉదయించేసరికి కొత్త డాన్ అంటే కొత్త ఉదయం అనేది వస్తుంది వర్షంతోని అని చెప్తున్నారు. అర్థమైంది కదా, ఆకులను తరిమేస్తుంది ఫస్ట్ పారాగ్రాఫ్ లో, దానివల్ల ఏమవుతుంది, కొత్త గింజలకు అనేది ప్రాణం పోస్తుంది. ఆకాశంలో ఉన్న ఈ మేఘాలన్నీ మొత్తం వ్యాప్తించేలా చేస్తుంది. మేఘాల వల్ల మనకి ఏమవుతుంది, వర్షం అనేది వస్తుందంట. నెక్స్ట్ ఇంకా మనకు మిగిలింది ఏంటి, సి. ఇప్పుడు సి గురించి చూద్దాం. ద పోయిట్ దెన్ డిస్క్రైబ్స్ హౌ ద విండ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ వేవ్స్ ఇన్ ద బిగ్ ఓషన్స్ అండ్ సీస్ లైక్ మెడిటరేనియన్ అండ్ అట్లాంటిక్ సీస్. ఇంకా నెక్స్ట్ పెద్ద పెద్ద అలలు, వేవ్స్ వస్తుంటాయి కదా సముద్రాల్లో, ఓషన్స్ లో, లైక్ మెడిటరేనియన్ అండ్ అట్లాంటిక్ సీస్, దాని గురించి చెప్తున్నారు. ద విండ్ అవేకెన్స్ ద కామ్ సీ, స్టిరింగ్ అప్ వేవ్స్ అండ్ ఈవెన్ మూవింగ్ ప్లాంట్స్ డీపర్ అండర్ ది వాటర్. సో అదేం చేస్తుంది, కామ్ గా ప్రశాంతంగా పడుకున్నటువంటి ఆ సముద్రం లోపలికి వెళ్ళి, లోపల ఎన్నో సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు కానీ
కొన్ని కొన్ని పాత కట్టడాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా వాటర్ లో, అవన్నింటిని ఒక్కసారిగా మొత్తం మూవ్ అయ్యేలా చేస్తుంది. అంటే అంత లోపలగా ఉన్నటువంటి ఆ ప్లాంట్స్ తో సహా అన్నిని కూడా స్టిరప్ చేస్తుంది తన వేవ్స్ తోని. అంటే ఒక్కసారిగా అన్నింటిని కంపించేలా చేస్తుంది. దిస్ షోస్ దట్ ద వెస్ట్ విండ్ రూల్స్ ఓవర్ ఎర్త్, స్కై అండ్ సీ. సో దీన్ని బట్టి మనకేమైంది, అర్థమైంది, వెస్ట్ విండ్ అనేది ఎర్త్ ని రూల్ చేస్తుంది. అంటే మనకు కొత్త గింజలని, కొత్త పాత ఆకులను తీసేయడం లాంటివి చేసింది. ఇట్ రూల్డ్ ఓవర్ స్కై, ఆకాశాన్ని రూల్ చేసి వర్షాన్ని తెప్పించింది. ఓవర్ సీ, లోపల ఉన్న వాటినన్నింటినీ కంపించేలాగా చేసి మళ్ళీ కొత్త వాటిని వచ్చేలాగా చేస్తుంది. సింబలైజింగ్ ఇట్స్ యూనివర్సల్ పవర్. సో దానికి ఎంత పవర్ ఉంది అనేది చూపిస్తుందంట. షెల్లీ కంపేర్స్ హిస్ ఓన్ లైఫ్ టు ద డయింగ్ లీవ్స్ అండ్ ఫాలింగ్ వేవ్స్. సో ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పాడంటే, ఇప్పుడు షెల్లీ తన జీవితం ఒక డయింగ్ లీఫ్ అంటే వాడిపోయి ఎండిపోయిన ఒక ఆకుతో కంపేర్ చేసుకుంటూ ఆయన ఏమంటున్నాడంటే, వన్స్ ఇన్ హిస్ యూత్ హీ వాస్ ఫ్రీ అండ్ స్ట్రాంగ్ లైక్ ద విండ్. నేను కూడా ఒకప్పుడు యంగ్ గా ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఫ్రీగా ఉండేవాడిని, సేమ్ ఇప్పుడున్న విండ్ లాగే. బట్ నౌ హీ ఫీల్స్ వీక్, టైర్డ్ అండ్ బర్డెన్డ్ బై లైఫ్. కానీ ఇప్పుడు అలసిపోయాను, టైర్డ్ అయిపోయాను, వీక్ అయిపోయాను. నేను జీవితం అనే భారాన్ని మోసి మోసి ఇప్పుడు నా వల్ల నాలో ఉన్న శక్తి అంతా పోయింది. He begs the wind to lift him up and give him its strength, freedom and energy. ఈయన బెగ్ చేస్తున్నాడు విండ్ని, నీలో అంత సామర్థ్యం ఉంది కదా, సో నేను అదంతా పోగొట్టుకున్నాను, నాకు ఎలాగైనా సరే నా స్ట్రెంగ్త్ ని, ఫ్రీడమ్, ఎనర్జీని మళ్ళీ తిరిగి ఇవ్వు అనేసి అంటున్నాడు. షెల్లీ ఆస్క్డ్ ద విండ్ టు మేక్ హిమ్ ఇంటూ ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. నన్ను ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గా మార్చు. హీ వాంట్స్ హిస్ పోయట్రీ టు బి లైక్ ద విండ్, స్ప్రెడింగ్ హిస్ ఐడియాస్ అండ్ ఎమోషన్స్ అక్రాస్ ద వరల్డ్. నీ విండ్ అయితే ఎలా మొత్తం యూనివర్సల్ గా వ్యాప్తి చెందుతుందో, నీ శక్తి నాకు ఇస్తే నా పోయట్రీతో నా ఐడియాస్ అండ్ ఎమోషన్స్ ని వరల్డ్ మొత్తం పంచుతాను అని చెప్తున్నాడు. హిస్ వర్డ్స్ లైక్ సీడ్స్ అండ్ స్పార్క్స్ మే అవేకెన్ స్లీపింగ్ హ్యూమానిటీ. సో అప్పుడు తన మాటలు అందరికీ చేరుకొని అందరూ ఈ హ్యుమానిటీ, మానవత్వాన్ని మేల్కొల్పుతుంది. His poetry can awaken the dormant minds of men, inspiring revolutionary changes. సో కనీసం ఇలా అయినా నా మాటల వలన లోపల ఉన్నటువంటి ఆ మానవత్వం అనేది, పడుకున్న నిద్రిస్తున్నటువంటి ఆ మానవత్వం అనేది బయటికి లేస్తుంది, మేల్కొనుతుంది. అలాగే ఈ కెన్ అవేకెన్ ద డార్మెంట్ మైండ్స్ ఆఫ్ మెన్, ఇన్స్పైరింగ్ రెవల్యూషనరీ చేంజ్. సో ఇలా ఎన్ని రోజులని అణచి వేచిన అటువంటి బ్రతుకులు బ్రతుకుతాము, రెవల్యూషనరీ చేంజెస్ కావాలి. సో నా మాటలతో, నా పోయిటరీతో అందరి మనుషుల్లో ఉన్నటువంటి ఆ బాధని, భయాన్ని అన్నింటినీ పోగొట్టి వాళ్ళని మేల్కొల్పుతాను, వాళ్ళలో రెవల్యూషనరీ చేంజెస్ అంటే ఇక మనం మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయాలి అని చెప్పి వాళ్ళని మారుస్తాను అని చెప్తాడు. థర్స్ Ode to the West Wind is a poem that shows us the power of the wind which brings a change in the natural world. మన న్యాచురల్ వరల్డ్ లో ఎంత చేంజ్ అనేది తన పవర్ తో తీసుకొస్తుంది అంటే, కొత్తవి రావాలంటే పాతవి ఎలా పోతున్నాయి. సో ఇదంతా జరగడానికి ఎవరు మెయిన్ కారణం? వెస్ట్ విండ్. తన పవర్ తోనే కొత్తదనాన్ని మళ్ళీ తీసుకొస్తుంది, పాతదాన్ని అన్నింటినీ తీసేస్తుంది. తన పవర్ ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. సిమిలర్లీ ద పోయిట్ విషెస్ ఫర్ రీఫార్మ్ ఇన్ సొసైటీ. సేమ్ ఇదే సొసైటీలో కూడా జరగాలి అంటే పాత అభిప్రాయాలు, పాత ఆలోచనలు, పాత రకం పద్ధతులు పోయి కొత్తవి రావాలి, మనమందరం మేల్కొనాలి అని చెప్తున్నాడు. అట్ లాస్ట్ ద పోయం ఎండ్స్ విత్ ఎ మెసేజ్ ఆఫ్ హోప్ అండ్ రిన్యూవల్. సో ఖచ్చితంగా మనందరికీ మంచి జరగాలి, మనమందరం మళ్ళీ రిన్యూవల్ అంటే ఇదంతా పోయి అందరికీ ఫ్రీడమ్, స్వేచ్ఛ అనేది రావాలి అని చెప్పి ఆయన ఎంతో ఆశిస్తూ నమ్మకంతో ఉన్నాడు. Conclusion. The poem concludes giving an inspiring message that every period of sorrow or darkness will be followed by joy and birth. ప్రతి బాధ వెనకాల, చీకటి వెనకాల సంతోషం, అలాగే రీబర్త్ అనేది ఉంటుంది. డిస్ట్రక్షన్ అండ్ డిస్పేర్ ఆర్ నెవర్ ఫైనల్. సో నాశనం అనేది ఎప్పుడూ కూడా ఫైనల్ కాదు. ఇట్ మీన్స్ ద డెత్ అండ్ డీకే డూ నాట్ మీన్ ద ఎండ్ బట్ ఏ హోప్ ఫర్ రిన్యూవల్ ఆర్ రీబర్త్. సో చావు, చనిపోవడం అనేది ఎండ్ కాదు, కొత్తదనానికి రాబోయే ముందు చూపించేది అని చెప్తున్నారు. ఇన్ అదర్ వర్డ్స్, విండ్ అండ్ స్ప్రింగ్ వోంట్ బి ఏబుల్ టు సేల్ ఇన్ ద సేమ్ బోట్. సో ఎప్పుడు కూడా విండ్, స్ప్రింగ్ రెండు ఒకేసారి రాలేవు, చావు బ్రతుకు ఒకేసారి రాలేదు. బికాస్ బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ బట్ వన్ ఎండ్స్ టు మేక్ అదర్ ఎగ్జిట్. కానీ రెండు ఒకేసారి రాలేవు, కానీ ఒకటి పోతే ఇంకొకటి ఖచ్చితంగా
వస్తుంది అనేసి చెప్తున్నారు. అందరికీ అర్థమైంది కదా. సో డెత్ అనేది శాశ్వతం కాదు, మళ్ళీ కొత్తది అనేది వస్తుంది అని చెప్పడమే ఇక్కడ. సో మనకు కూడా ఫ్రీడమ్ అనేది ఉండాలి అనేసి చెప్తున్నారు. So this is the answer for this poem. I hope you all understood. We'll meet in the next video. Thank you for watching. Bye bye.